కి స్వాగతం. దివ్యాంగులకు ఉచిత బస్సు ఘనత చంద్రన్న ప్రభుత్వానిదే. ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రారంభోత్సవంలో పాల్గొననున్న ఎమ్మెల్యే. ప్రత్యేక అవసరాల వ్యక్తులకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన ఘనత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోనే కూటమి ప్రభుత్వానికే దక్కుతుందని ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం అన్నారు. బుధవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరుపతి జిల్లా సత్యవేడులో నిర్వహించిన దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక అవసరాల వ్యక్తులకు ఉచిత బస్సు పాసులు పంపిణీ చేయడంతో పాటు వారిని దగ్గరుండి సత్యవేడు తిరుపతి బస్సులో ఎక్కించి జెండా ఊపి ప్రారంభించిన పిమ్మట వారితో కలిసి ఎమ్మెల్యే ప్రయాణించారు. మార్గ మధ్యంలో నాగలాపురంలో బస్సు ఆపి మార్కెట్ యార్డులో ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో ఎమ్మెల్యే దగ్గరుండి విద్యాంగులకు భోజనం వడ్డించారు. అక్కడ నుండి విద్యాంగుల ఉచిత బస్సును తిరుపతికి సాగనంపారు. ఈ క్రమంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇకపై దివ్యాంగులు ఆర్టీసీ బస్సుల్లో తమ పాసు చూయించి ఉచితంగా ప్రయాణించవచ్చని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఇంతటి మహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకి ఎమ్మెల్యే కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, అభిమానులు పాల్గొన్నారు. कोड़ी कोड़ी मेला तुकना नो देना దివ్యాంగులంటే న్యాచురల్గా పుట్టినటువంటి ఉండొచ్చు, మధ్యలో కొన్ని పరిస్థితుల్లో యాక్సిడెంట్ చేయడం ఉండొచ్చు, మధ్యలో కొంచెం పక్షపాతం చేయడం ఉండొచ్చు. ఇలా రకరకాలుగా ఇబ్బంది పడుతున్న వాళ్ళందరికీ కూడా ఈ నెల 12వ తేదీ ఇప్పుడే చెప్పారు మా స్పెషలిస్ట్ గారు, మన నియోజకవర్గంలో కూడా పిచాటూరు, కేవపురం, సత్యవేడు 3 ప్రాంతాల్లో కూడా ఎవరైతే వికలాంగులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా గతంలో మేము గ్రామీణ ప్రాంతంలో పోయినప్పుడు ప్రతి గ్రామం అడిగేవాళ్ళు వాళ్ళందరూ కూడా తీసుకోవడం జరిగింది. వాళ్ళందరినీ కూడా అందరూ వచ్చారు, కొంత కూడా తీసుకున్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వం ఎన్నో విధంగా పరికరాలు ఇవ్వబోతున్నాం. దీంతో పాటు ఈరోజు మీకు తెలుసు అక్కా చెల్లెమ్మలకు ఫ్రీ బస్సు పెట్టారు. ఇందులో ఈరోజు దివ్యాంగులకు కూడా 40% పైబడిన వాళ్ళందరికీ కూడా, అంటే ఆల్రెడీ మీకు గవర్నెన్స్ సర్టిఫికేట్ ఉన్నా, ఆర్థోపెడిక్ డాక్టర్ ఇచ్చున్నా దానిలో పర్సంటేజ్ ఉంటారు. కానీ ముఖ్యమంత్రిగా 40% పై వాళ్ళందరినీ కూడా దీనికి ఎలిజిబిలిటీ అందరినీ కూడా బస్సు ప్రయాణం చేయడానికి ప్రభుత్వం అన్ని రకాలుగా మీకు ఉచితమైనటువంటి, ఎందుకంటే పేదవారు